ఇంత వయసు వచ్చింది, రోజు ఇది తందా? నేను వెతకాలి. ఏం వెతకాలి? నా కొడుకు మళ్ళీ మొదలు పెట్టిందండి. ఆగితే కదా, 5 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను. చూడమ్మా, రోజు రైలు కింద పడి ఎవడొకటి చస్తూనే ఉంటాడు. ఎవరైనా అడుగుతావు, ఎక్కడ వెతుకుతావు? అవును, రోజు ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. మావాడు కూడా మరి రైలు యాక్సిడెంట్లోనే. మా రైల్వే అధికారులు కలిసావా? అంటే మీ వార్డు వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. మా వాడి వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకని? ఎందుకంటే మా వాడెక్కింది జనరల్ బోగి. జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులకు తెలియదు. రేపు నువ్వైనా అంతే, నేనైనా అంతే, మీ పిల్లలైనా అంతే. వచ్చారా? రండి సార్, మీకోసమే చూస్తున్నాను. ఈవిడ గారు మా డిఆర్ఎం ఆఫీస్ దగ్గర గొడవ చేస్తుందని అక్కడి నుంచి పంపించేసరికి నా తలప్రాణం తోపు వచ్చింది. అక్కడి నుంచి ఇదిగో ఈవిడ ఇక్కడ పట్టాల మీదకి వచ్చింది. నేను రావటం కాస్త లేట్ అయితే ఈవిడ్ని మీరు మార్చిలో చూడాల్సి వచ్చేది. ఇదిగోండి మా డిఆర్ఎం ఆఫీస్ ఇచ్చిన కంప్లైంట్. రండి స్టేషన్కి. రాకపోతే ఆత్మహత్య చేసుకున్నాను కేసు అసలు లోపలేసేస్తాను. తెలీదు. ఆ పచ్చే పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు ఇలా ప్రయత్నిస్తావు? నా పోరాటం నెరవేరే వరకు. శ్రీ సాయి పలకలేరు వారి సమర్పణ జనరల్ బోగీలు. ట్రైన్ ఎక్కారా? సరే సరే సరే. అమ్మాయికైనా సీట్ దొరికిందా లేదా? సరే సరే. సామాన్లు జాగ్రత్తగా రండి. 2 గంటలే కదా. వెళ్ళాల్సిన తొందరగా వెళ్ళారు. డ్యూటీకి రావాల్సిన తీరు పడగా వస్తాడు. చెప్పి నా ప్రాణం పోయేలా ఉంది. నా ప్రాణం ఎప్పుడో పోయింది. నీతో మాట్లాడడం కష్టం. నాకు అలాగే అనిపిస్తుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? జరిగింది చెప్పాలి కదా. ఎవరికి? మినిస్టర్ గారికి. ఎన్నిసార్లు చెప్తావు? ఎంతమందికి అని చెప్తావు? వినే వరకు చెప్తాను, విన్నది అమలు పరిచే వరకు చెబుతాను. ఏమన్నా స్కూల్లో చెప్పే పాఠం అనుకున్నావా? నువ్వు చెప్పేది వినడానికి ఇక్కడ ఎవరికి అంత తీరుబడలేదు. అలా అంటే ఎలా? వినాలి కదా, విని ఏదో ఒకటి చెయ్యాలి కదా. వినటానికి ఓపిక లేకపోతే ఇక నా ఘోష ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను. చూడమ్మా, నువ్వు టీచరు కాబట్టి నువ్వు చెప్పే పాఠాలు 4 గోళ్ల మధ్య కొంతమంది విన్నట్లుగా నటిస్తారు. పబ్లిక్లో నువ్వు చెప్పేది పాఠంలో ఉండదు, న్యూసెన్స్లో అనిపిస్తుంది. అప్పుడు నీ మీద కేసు రాసి లోపలేసే అధికారం మాకుందని తెలుసుకో. నేను చెప్పేది జీవిత పాఠం. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? జీవితంలో పాఠాలు ఎవరికి వాడే నేర్చుకుంటాడు, ఎవరి మార్కులు వాడే వేసుకుంటాడు, ఎలాగలా పాస్ అయిపోతాడు తెలుసా? మీరు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా మిగిలిపోయాయి. ముఖ్యంగా
ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడడం మొదటి పాఠం. మర్యాద మర్యాద అనే పాఠంలో ఎప్పుడు ఏ పోలీసుడికి పాస్ మార్కులు పడవు. ఎందుకంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత మేము ఏం మాట్లాడుతున్నావో మాకే తెలియదు కాబట్టి. అదే తప్పు. మీకు అన్నీ తెలుసు. మీ పై అధికారులను ఎలా గౌరవించాలో మీకు తెలుసు. ప్రజాప్రతినిధులకు ఎలా సల్యూట్ చేయాలో మీకు తెలుసు. మీకన్నా చిన్నవాళ్ళు కనిపించినా అనిపించినా మీకెప్పుడూ లోకువే. ఆ లోపం మీ యూనిఫామ్లో లేదు. పోలీస్ అనే అహంలో ఉంది. మరీ ఘోరంగా మాట్లాడకండి. ప్రజలకు ఎప్పుడు మా స్నేహాస్తం అందిస్తూనే ఉంటాం. పోలీసుల సంస్మరణ దినం రోజున మీరు ఇచ్చే లెక్చర్లు అవి. ఆ హస్తాన్ని ఎప్పుడు ప్రజల కన్నా అంత దూరంగానే ఉంచుతారు మీరు. ఇంతవరకు టీచర్ అని మర్యాదగా మాట్లాడాను. ఇది మర్యాద అంటారా? మర్యాద అంటే ఇలా కూడా ఉంటుందా? ఇంకెలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? పోలీసుల మర్యాద అలాగే ఉంటుంది. 24 గంటల పోలీసుడికి డ్యూటీ వేసేస్తే ఇంకెక్కడ నుంచి వస్తుంది మర్యాద? మొగుడు పిల్లల దగ్గరికి వెళ్ళకపోతే పోలీసుడు, వరదలో కొట్టుకుపోతే పోలీసుడు, మొగుడు మీద కోపంతో పిల్లలు మూతో దూకితే అక్కడ కూడా కాపలే ఈ పోలీసుడే. గవర్నమెంట్ ఇచ్చే జీతానికి పోలీసుడు జీవితానికి కిల్లింగ్ డబ్బులు మింగేసినా మీకెవరికి జాలి లేదు పోలీసు మీద. ఇలా మాట్లాడతారనే పోలీసులు అంటే భయం అందరికీ. అసలు మేము ఎంత భయపడి డ్యూటీ చేస్తున్నామో మీకు ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో నీ భయం. కరోనా సమయంలో మీరు అందరూ కొంపలో కూర్చుంటే పోలీసుడు మాత్రం రోడ్డు మీద డ్యూటీ చేయాలి. ఏ పోలీసుడు కరోనా రాదా? అది ఆలోచించడం మానేసి రోడ్డు మీద వచ్చిన వాళ్ళ పాపం రాదా? ఆఖరికి ఇంట్లో కట్టుకున్న దాని మీద కేకేయాలన్న పోలీసుడికి భయం. అది ఎక్కడ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోతుందనే భయం. ఇన్ని భయాలు పెట్టుకుని మేము డ్యూటీ చేస్తుంటే నీకు మర్యాద కావాల్సి వచ్చిందా? మర్యాద ఇక్కడే ఉంది, నేను చూసుకుంటా సార్. ఏంటో ఇవి గోళ? మీకు బాగానే ఉంటుంది. ఆవిడ పెట్టే టార్చర్కి నా బుర్ర రైలు కింద పెట్టాలనిపిస్తుంది. రైలు లేట్ అయిందా? లేకపోతే ఏంటయ్యా, రోజు ఉండే గొడవగా. ఆవిడ పట్టాల మీద వెళ్తాం, నువ్వు ఈడ్చు రావటం అలవాటు అయిపోయింది కదా. ఇవాళ ఏం చేసిందో చెప్పు. ఏం చేయలేదని అడగండి. ఇవాళ ఎవరి మీద గొడవకి వెళ్ళింది? ఏకంగా రైల్వే మినిస్టర్ మీదకి. స్టేటా సెంటర్లా? నీకు ఈ పోలీసు ఉద్యోగస్తుడికి నిజంగా 2 చేతులతో దండం పెట్టాలి. స్టేట్లో రైల్వే మినిస్టర్ ఎక్కడైనా ఉంటాడా? సెంటర్లో ఉంటాడు. కాస్త నాలెడ్జ్ పెంచుకోండి. ఇదిగో, నీ పై ఆఫీసర్తో మాట్లాడకూడదు. మీకంటే సర్వీస్లోకి ముందు వచ్చిన వాడిని మీరు నా పై ఆఫీసర్ ఎలాగ మీరు చెప్తే మీ పరువు పోతుంది, డిపార్ట్మెంట్ పరువు పోతుంది. చెప్పేమంటారా? ఏమక్కర్లేదులే. స్టేషన్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇవన్నీ దరిద్రం నాకు కుదరదు. ఇంతకీ వాళ్ళు ఏం జరిగిందో చెప్తుందో. ఇంకేం జరగాలి? ఆ డిఆర్ఎం ఆఫీస్కి రైల్వే మినిస్టర్ వస్తున్నాడని తెలిసి ఈవిడ గారు ఉత్తరం ఇవ్వడానికి వెళ్ళిందట. ఆయన గారికి తెలుగు రాదు, ఈవిడ గారికి హిందీ రాదు. మధ్యలో నేను వెళ్ళి తీసుకొచ్చేసరికి దారంతా ఒకటే నస. ఎఫ్ఎం రేడియోలా వాగుతూనే ఉంది. ఏమంది? ఏమన్నా? ఓ లేడీని అరెస్ట్ చేసినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా అంటుంది. ఏ లేడీ కానిస్టేబుల్ సంవత్సరాలు చేయరా? కడుపులు రావా? మెటర్నిటీ లీవ్ తీసుకోరా? ఈలోగా ఏ లేడీ ఎంత నేరం చేసినా వదిలేయాలా? అసలు నాకు ఎంత భయం వేస్తుందంటే భవిష్యత్తులో లేడీ కానిస్టేబుల్ పిల్లల్ని కనకూడదని మీలాంటి ఆఫీసర్లు రూల్ చేస్తారేమో అని భయంగా ఉంది. చూసారా ఎలా చూస్తుందో? చూసారా? అందరూ ఒకేసారి కడుపులు తెచ్చుకోరు కదా అన్నట్టుగా చూస్తుంది. అమ్మా, కొందరు లేడీ కానిస్టేబుల్ ఎండలో మాడి మసి అయిపోతే వడదెబ్బ తగిలి సెలవులు పెట్టారు. చాలా సూర్యుడు ఏమైనా పోలీసులకు డిస్కౌంట్ ఇస్తాడా? ఇదిగోండి, ఈవిడ గారు ఆ మినిస్టర్ గారికి ఇవ్వడానికి ప్రయత్నించిన ఉత్తరాలు. ఏముందా ఉత్తరంలో? ఏముంటుంది? అన్ని ఉత్తరాల్లోనే ఉంటే ఉంటుంది. ఆ సంచి నిండా ఉత్తరాలే. పోయినసారి అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ ఇంటికి పంపించుకో చూడండి, ఆ ఇంటి నిండా ఉత్తరాలే గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎన్ని ఉంటాయి? 1 కోటి ఉత్తరాలు. అవన్నీ పంపించాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. పంపనే, అలాగన్నా పోస్టల్ డిపార్ట్మెంట్ బాగుపడుతుంది. ఇంతకీ ఏం రాసింది ఉత్తరంలో? ఎవరన్నా బెదిరిస్తూ రాసిందా? చెప్పు, ఆ కేసు కింద లోపలేద్దాం. అలాంటివి ఏమీ లేవు సార్. అన్ని ఉత్తరాలు చదివే చెప్తున్నావా? లేదు సార్, నేను బతకాలని లేదా మీకు? అతను ఓపిక నాకెక్కడిది? ఉండాలి, చచ్చిపోతాను. ఎన్ని ఉత్తరాలు రాస్తావమ్మా? లోకల్ లీడర్ల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరిని వదలలేదు. ఎన్ని ఉత్తరాలు ఎంతమందికి రాసినా ఏం ప్రయోజనం? ఎవరూ పట్టించుకోరు, న్యాయం చేయరు. అన్ని ఉత్తరాల్లో ఒకటే ఉంటుంది, ఈ తల్లి వేదన ఉంటుంది, ఆవేదన ఉంటుంది. రైలెక్కి వెళ్ళిన నా కొడుకు ఏమయ్యాడో తెలియదు. యాక్సిడెంట్లో చనిపోతే
కనీసం శవాన్ని వండి దహన సంస్కారాలు చేసుకుంటాను అన్న ఈ తల్లి ప్రార్థన ఉంటుంది ఆ ఉత్తరాలు. కానీ ఎవరు వినరు, వినిపించుకోరు, కనీసం చదవడం లేదు. అయినా నేను గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాను. అలా అరిచిన ప్రతిసారి నా నోరు నొక్కి ఇక్కడికి తెస్తూనే ఉన్నారు. మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేశా నేను వెతుకుతూనే ఉంటాను, అధికారులు అడుగుతూనే ఉంటాను. ఇందుకు కారణమైన వారికి ప్రశ్నిస్తూనే ఉంటాను. సోది చెమటానికి నీకు ఒప్పుకున్నా వెళ్ళాలి బాగున్నాడు. దీని గోడ ఫలితాలు చూస్తున్నా. నా బాధ మీకు గోలగా అనిపిస్తుందా? కాదా? మొన్నటికి మొన్న ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయితే ఇక్కడ డిఆర్ఎం ఆఫీసర్ గొడవ. రైల్లో వాళ్ళు తెలియదా న్యాయం చేయాలని? నాకు చేయలేదు కదా. ఏం చేయలేదు నీకు? కనీసం నా కొడుకు సమాచారం నాకు ఇవ్వలేదు. వాడు ఉన్నాడో పోయాడో తెలియని సందిగ్ధావస్థలో బ్రతుకుతున్నాను. ఇది ఎవరికి అర్థం కావడం లేదా? ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా. హెడ్డు లేదయ్యా. ఆవిడ బాధ అది కాదు. రైలు యాక్సిడెంట్ లో చనిపోయిన వాడికి ప్రభుత్వం నష్టపరిహారం కింద అంతో ఎంతో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కదా, ఆ డబ్బులు అందలేదని బాధ. మీరు అన్నది నిజమేనండి. ఈయనకు వారికి ఉద్యోగం ఇచ్చిన వాడికి నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఎందుకంటే ఇంత జాలి లేకుండా, ఇంత దయ లేకుండా మాట్లాడుతున్నారు చూడు, అందుకు చేతులెత్తి మొక్కాలి అనిపిస్తుంది. అయినా ఆ డబ్బులు ఎలా ఇస్తారు సార్? టిక్కెట్ ఉంటే ఇస్తారు. మరి ఆ టిక్కెట్ చనిపోయిన వాడి దగ్గర ఎక్కడో ఉంటుంది. అందుకే అలా యాక్సిడెంట్ లో పోయిన వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగట్లేదు అన్నదే నా బాధ. జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళకు ఒక గుర్తింపు కావాలని అందుకే ప్రార్థించి అడుగుతున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? పాయింటే ఏంటి పాయింట్? రైలు ఎక్కినోడు రాత బాగుంటుంది, తిరిగి వస్తాడు లేదా పోతాడు. రోజు ఎక్కడో ఒకటి యాక్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు చదువుతూనే ఉన్నాడు. వాళ్ళ బంధువులంతా ఇలాగే గోల్ చేస్తున్నారా? తిరిగి మళ్ళీ రైలు ఎక్కుతున్నాడు, ఎవరు ప్రయాణం కూడా చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయితే వివరాలు చెప్పాలి కదండి. నీ ఇంటికి చెప్తారా? నీ ఇంటికి చెప్తారంట. నువ్వే వెళ్ళి తెలుసుకోవాలి. అందరికీ చెప్తే నీకు డబ్బులు ఇస్తారు. తప్పు కోసం కాదు, కాస్త దయచేసి అర్థం చేసుకోండి సార్. తప్పు కోసం కాబట్టి దేనికి ఇదంతా? తప్పు కోసం దేనికి? ఈ పుస్తకం రాయడం దేనికి? పుస్తకం రాయండి. ఈ ఉత్తరాలు చదివితే తెలుస్తుంది వీటి విలువ. నేను పోస్ట్ చేసిన ఉత్తరాల కన్నా చెయ్యని ఉత్తరాలు ఎన్నో ఉండిపోయాయి నా ఇంట్లో. నాకు ఆర్థిక స్తోమత లేక ఈ ఉత్తరాలన్నీ నా కోసం రాసుకోలేదండి. రైల్లో ప్రయాణించే కోట్లాది మంది జనరల్ బోగి ప్రయాణికుల కోసం రాశాను ఈ ఉత్తరాలు. వాళ్ళు మళ్ళీ ఈ ఉత్తరాల ఉద్యమం ప్రారంభించారు. ఏమండి, ఇన్ని ఉత్తరాలు రాసే బదులు రామకోట రాసిన పుణ్యం వచ్చేది కదండి. ఇప్పుడు నోరు మూస్తావా? అసలు మన రైల్వే గురించి నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు? ఎక్కడ రైలు యాక్సిడెంట్ అయితే యుద్ధ ప్రాతిపదికన స్టాఫ్ అందరూ అక్కడికి చేరతారు, మెట్రోలు కూడా తిప్పుతారు, విరిగిపోయిన పట్టాలు బాగు చేస్తారు, పడిపోయిన పనులు తొలగిస్తారు, తిరిగి మళ్ళీ ఆ పట్టాలు కొత్త రైలు పంపుతారు. ఎయిర్ప్లేన్ ఏర్పరుస్తారు, పోయిన వాళ్ళని స్టడీ చేస్తారు, గాయపడ్డ వాళ్ళని స్టడీ చేస్తారు, ఆసుపత్రికి తరలిస్తారు, మెరుగైన వైద్యం అందిస్తారు, వాళ్ళ తాలూకు బంధువులకు తెలియపరుస్తారు. ఇన్ని చేస్తున్నా ఇంకా ఈ ఉత్తరాలు కొలదేది? నీకు టైం వేస్ట్, మా టైం వేస్ట్. గుడ్ ఈవినింగ్ లాయర్ గారు, మీకోసమే చూస్తున్నాను. మీ క్లయింట్ వచ్చి చాలాసేపు అయింది, ఇంకా మీరు రాలేదు ఎట్లా అనుకుంటున్నారు? ఏంటి పోయినసారి ఫీజు ఇవ్వలేదా మీ క్లయింట్? అన్ని కేసులు ఫీజుల కోసం చేయండి సార్. మంచిది. ఆవిడ దగ్గర 4 లక్షలు నేర్చుకొని మీరు లాయర్ అయ్యారు కదా, ఆ విశ్వాసంతోనే రైల్వే కనపడకుండా పోయిన ఆవిడ కొడుకు కోసం మీరు రైల్వే మినిస్టర్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, డిఆర్ఎం మీద హైకోర్టులో బిల్లు వేశారు. బాగుంది. మరి ఈవిడ అనవసరంగా పోరాటాలు పెడుతుంటే ఇది తప్పు అని చెప్పే బాధ్యత మీకు లేదా? అయినా ఆవిడ తప్పు ఏం చేయలేదు కదా. తప్పు చేయకపోవడం ఇవాళ కూడా డిఆర్ఎం ఆఫీస్ మీద గొడవకి వెళ్ళింది. ఆవిడ గొడవకు వెళ్ళలేదండి, డిఆర్ఎం గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళింది. అది చదివే ఓపిక మీకు లేక అది మీ గొడవలో కనిపిస్తుంది. వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఈవిడికి ఏంటండి? రైల్వే వాళ్ళ తెలియదా ఎవరికి ఏం చేయాలో? ఆ డిఆర్ఎం మంచివాడు కాబట్టి ఆ ఉత్తరాన్ని ట్రాన్స్లేట్ చేసి చదువుకుని ఆమెను వదిలేమని చెప్పాడు, మేము వదిలేసాము. ఆ రోజు వదిలేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. అప్పుడే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళింటే నా బాధ అక్కడే చెప్పుకునేదాన్ని. అవకాశం పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. చూసావా హెడ్, ఈ ముసల్దాన్ని ఫోన్లే కదా అని పోయినసారి అరెస్ట్ చేయకుండా వదిలేసినందుకు సంతోషించాల్సింది పోయి బాధపడుతున్నానంటుందంటే మొత్తానికి ముసల్దాన్లో మానసికంగా ఏదో లోపం ఉందా? లోపం నాలో లేదండి, ఈ సిస్టంలో ఉంది. అది పోవాలనే నా ఈ పోరాటం. అయినా నలుగురు మంచి కోసం నేను చేసే పోరాటం మీకు పిచ్చిగా అనిపిస్తే ఆ పిచ్చి నాలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.
ఈవిడ కేసు అంటూ నాకు అర్థం కావట్లేదు. అసలు ఈవిడ మీద లోకల్ ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల వరకు ఫోన్లో కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు. సార్ ఎందుకెవరు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి రైల్వే జోన్ తీసుకొస్తామని ప్రమాణాలు చేసి ఫెయిల్ అయ్యే ప్రతినిధులు రిపోర్టర్కి ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో జనరల్ భోగి వైపు ఏనాడు కన్నెంతు కూడా చూసుండరు. కానీ ఈవిడ వాళ్ళ భోగిలో ప్రయాణం చేసి చెప్పమంటుంది. అప్పుడు నేను వాళ్ళకి ఆ కష్టాలు తెలియమంటుంది. మరి కోపం రాదా? ఆర్పిఎఫ్ వాళ్ళు బాగానే వెనకేసుకొస్తున్నావు నీ క్లయింట్ని. సార్ ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు సార్. ఒకసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడం బయటకు వెళ్ళడం ఉండదు సార్. సార్ ఒక్క నిమిషం. ఇక్కడ మీ బాధ ఎవరికి అర్థం కావడం లేదమ్మా. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఆ రోజు నాకు బాగా గుర్తు. నా ఒక్కగానొక్కడు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటే రైల్లో తప్పక జనరల్ బోగి ఎక్కించాను. అసలు అప్పుడు అనిపించింది అందులో ప్రయాణించే వాళ్ళకి ఊపిరి ఎలా ఆడుతుందా అని. అప్పటికి రైలు చాలా రద్దీగా ఉంది. ఇంకా జనం ఎక్కుతూనే ఉన్నారు. అసలు వాళ్ళకి ఎలా ఊపిరి ఆడుతుంది? బహుశా రైలు వెళ్ళే వేగానికి వీస్తున్న గాలి వలన వాళ్ళందరూ తిరిగి వస్తున్నారే కానీ లేకపోతే ఆ రద్దీలో ఊపిరాడి చచ్చిపోతారేమో అనిపించిందయ్యా. మీ మాట నిజమేనమ్మా. నేను ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు జనరల్ బోగి ఎక్కిన ప్రతిసారి నాకు ఎలా అనిపించేది. అత్యవసర సమయంలో బాత్రూమ్కి వెళ్తామని అక్కడ కూడా 10 మంది కూర్చొని ఉంటారు. బహుశా అందుకేనేమో యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్న పోలీసులు రిజర్వేషన్ పెట్టెలోనే ఉంటారు. జనరల్ బోగి వైపు వెళ్ళమన్నారు. అప్పుడు నాకు అనిపించేది ఏ జనరల్ బోగి చూసినా ఏమున్నది గర్వకారణం. మనది ఒక బ్రతికైనా కుక్కలు లెక్కలు మందులు గజలు అనుకుంటా. బాగుంది. కాసేపు మీలో ఉన్న రైటర్ని లోపలే తొక్కి పక్కకు పెడతారా? ఎప్పుడో పెట్టాను సార్ రైటర్ గా బ్రతకలేనని. మంచిది, మంచి హెడ్ గారు. ఇప్పుడు మీలో ఉన్న రైటర్ బయట తీసి ఈ ముసల్దాని మీద కంప్లైంట్ రాయండి. లోపలేసి పడద్దాం. పైన ప్రజలు ఎక్కువైపోతుందండి. సేపు ఎవరినో ఒక లోపల వేయడం తప్ప మరో ఆలోచన రాదేడతా వరకు. నాకెందుకో ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఉందనిపిస్తుంది. ఆవిడలో నాకు ఏ లోపం కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు ఆవిడ లోపల వేయడం దేనికి? ఎందుక తన కొడుకు కనిపించకుండా పోతే మనకు కంప్లైంట్ ఇస్తే మ్యాన్ మిస్సింగ్ కింద ఎఫ్ఐఆర్ పెట్టేవాడు. అలా చేయకుండా కంప్లైంట్ ఇవ్వడానికి నా కొడుకు ఇంటి నుంచి బాధ్యత నుంచి పారిపోలేదని వాడెక్కిన రైలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అని తెలియగానే గుండె ఆగినంత పని అయింది. నా కొడుకు వివరాల కోసం ఎంతో మందిని అడిగారు కానీ ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాను. అక్కడంతా చీకటి, శవాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. కాళ్ళు చేతులు తెగిపోయి రోధిస్తున్నారు. అది పిల్లల ఏడుపు, రాళ్ళని నెత్తడమై ఆ శవాల గుట్టలు అప్పుడు అనిపించింది దేశం కోసం యుద్ధంలో చనిపోయే సైనికుల సంఖ్య కంటే రైలు యాక్సిడెంట్ లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ అనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్ కి నైతిక బాధ్యత వహించి ఒక మహానుభావుడు రాజీనామా చేశాడని చదివాను. ఇప్పుడు అటువంటి వారు కన్ను చూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. పైగా జరిగిన ప్రతి యాక్సిడెంట్ ని రాజకీయం చేసి ఎవరి మీద రుద్దాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పైగా 100 మంది చనిపోతే 50 మంది చనిపోయినట్టే ప్రకటిస్తున్నారు. మరి మిగతా వారంతా ఏమైనట్టు, ఎవరన్నట్టు? ఇది తప్పు కాదు. ఈ ఒక్క కారణం చాలు నువ్వు వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని కేసు రాసి అర్జెంటుగా నిన్ను లోపలేయడానికి. వాస్తవాన్ని కూడా తప్పట్టాను. అయినా మాట్లాడుతున్నాను తప్పే లేదు. ఆవిడ మాట్లాడుతుంది తప్పో కాదో చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. అయినా ఈమె నాకు ఎవడమన్నాడు? రైలు యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళ ఇష్టం, గాయపడిన వాళ్ళ ఇష్టం కోర్టు తగిలిస్తారు. అందరూ చూసుకోవచ్చు. లిస్ట్లో చూసుకోవడానికి నా కొడుకు ఎక్కింది రిజర్వేషన్ బోగి కాదు, జనరల్ బోగి. జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నవండి. మరి రైలు ఎక్కడానికి వచ్చిన ప్రతి వారికి టికెట్ ఇస్తూనే ఉంటారు. రైల్లో ఖాళీ ఉన్నా లేకపోయినా 4 పెట్టెల్లో ప్రయాణించవలసిన జనం ఒక్కరి పెట్టెలో ప్రయాణిస్తుంటారు. చోటు సరిపోక ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు.
ఎక్కని వారు ఉంటారు, ఓడ ఎక్కని వారు ఉంటారు, కానీ రైల్లో జనరల్ బోగి ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? అందుకే జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చేంత నా గొంతులో ఈ పోరాటం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సాధారణ చేసినా నా పోరాటం ఆగదు, ఆపలేదు. కూడా జనరల్ బోగి బతుకులే సార్, అందుకే అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటిది ఏమన్నా ఉంటే మడికి మనసులో ఉంచుకో, పైకి చూపించుకో. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టుగా రైలు ఎక్కడానికి వచ్చే ప్రతి వాడి వివరాలు తీసుకొని మరీ టికెట్ ఇస్తే రైలు టైంకి వెళ్ళినట్టే. జరగని పని. ఎందుకు జరగదు సార్? ఎందుకు జరగదు? లాడ్జ్లో దిగిన ప్రతి వాడి దగ్గర వాడి ఆధార్ కార్డు వివరాలు తీసుకోమని చెప్తున్నాం. ఇంట్లో అద్దెకి దిగిన వాడి వివరాలు తీసుకోమని చెప్తున్నాం. అంతెందుకు, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకి కొన్ని వేల మందికి ఫ్రీ దర్శన టికెట్ ఇస్తారు. ఒక గుళ్ళోని అది సాధ్యమైనప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండగా రైల్వే వాళ్లకు ప్రయాణికుల వివరాలు తీసుకోవడం ఎందుకు సాధ్యం కాదు? అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. అసలు ఆవిడ ఘోష మీకెందుకు గోలగా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీకు పైనుంచి ప్రెజర్ ఉండొచ్చు, మీ వాళ్ళకు చూస్తుంటే ఏదో రకంగా ఉండి లోపల ఏమైనా ఆలోచిస్తున్నట్టుంది. తప్పు సార్. ఒంటి మీద యూనిఫామ్ వేసుకునేందుకు న్యాయానికి మాత్రం అన్యాయం చేయకండి. ఆ తల్లి శాపం తగులుతుంది. అసలు మన ప్రభుత్వం వారు ప్రతి బడ్జెట్ లో రైల్వేకి ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది తెలుసా? వచ్చే ఆదాయం ఎంత, కేటాయించేది ఎంత, అందులో జనరల్ బోగి వాళ్ళకి కేటాయించేది ఇంత. వందే భారత్లో బుల్లెట్ ట్రైన్లు కాదండి మాకు కావాల్సింది. సామాన్యుడు క్షేమంగా జనరల్ బోగిలో ప్రయాణించే సౌకర్యం కావాలి. అభివృద్ధిని మేము వద్దనట్లేదండి. మేము మనుషులమే, మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాము. రైల్వే ప్రయాణం సుఖ ప్రయాణం అని చెప్పడం కాదు, అది జరిగేలా చూడాలన్నదే మా విన్నపం. ఇక్కడ సిగ్గు చేటేమిటంటే మన దేశంలో టికెట్ కొని కూడా సుఖం లేని ప్రయాణం ఏదైనా ఉంది అంటే అది జనరల్ బోగి ప్రయాణం కాదనగలరా? విన్నారా సార్? విన్నారా? 10 మంది బాధ తన బాధగా చూస్తారు సార్ ఆవిడ. నలుగురు కన్నీరు తోడడానికి ప్రయత్నిస్తారు సార్ ఆవిడ. సార్, ఆవిడ తన కొడుకు కోసం పోరాటం లేదు, అలా మరి ఏ తల్లి బాధపడకూడదని పోరాడుతున్నాడు. ఈ రోజుల్లో ఎదుటి వారికి మంచి చేసే మనసు చాలా అరుదుగా ఉంటుంది. అంతటి మంచి మనసు ఈవిడికి ఉన్నందుకు, ఈవిడ నా గురువైనందుకు నేను ఎంతో గర్విస్తుంటాను. సంతోషం, సంతోషం. బాగుంది మీ గురు శిష్యుల అనుబంధం. కానీ ఇక్కడ మీ గురువు గారి విషయం నాకు అర్థం కాని విషయం ఒకటే. కొడుకు పోయాడంట, కొడుకు రావాలంట, మాట్లాడితే పట్టాల మీద పరిగెడుతుంది కుక్కలాగా. ఎందుకు అలా అని ఆర్పిఎఫ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏదేమైనా మీరు మాట్లాడుతూ తప్ప కదా, వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తారా? తప్పు లేదండి, మీరన్న దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. మీకు రిపోర్ట్ ఇచ్చిన వారు ఎవరో కరెక్ట్ గానే చెప్పారు. కుక్క లాంటిదన్నే సార్, పిల్లల కన్నా తల్లి కుక్కని అందరూ చీదరించుకుంటూ రాళ్లతో కొడుతుంటే అది మాత్రం దానికి దెబ్బలు తగిలినా, రక్తం కారుతున్నా దానికోసం పరిగెత్తుకుంటే ఎదురు చూసే పిల్లలకి పాలిస్తుంది. పాలు రాని దాని పొదుపుల్ని పిల్లలు కుమ్ముతుంటే ఆ బాధని వాటికి తెలియనివ్వకుండా నాకుతూ సాగుతూ మరి మరిచిపోతుంది. ఈ తల్లి కూడా వీధి కుక్క లాంటిదే. ఈ విషయం మీకు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి చెప్పండి. ఇంకా అర్థం కాకపోతే నిన్ను కన్న తల్లిని అడుగు చెబుతుంది. అన్ని భగవంతుడి స్వరూపాలే. మహాభారతం సైతం కుక్కతో ప్రారంభమై కుక్కతో ముగిసింది. కుక్క కుక్క అన్న పాపానికి ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చిందయ్యా ముసలి. నా లెక్క కరెక్ట్ అయితే ముసలానికి ఈ పాటికి ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు వచ్చింది. మీలాంటి ఆఫీసర్లకు ప్రమోషన్లు అడ్డదారిలో వచ్చినట్టు ఇవి కూడా అలాగే పోతుంటాయి సార్. అయినా సమర్థత ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి సార్ అవార్డులు? అవి కూడా ఏనాడో రాజకీయం అయిపోయాయి. అసలు ఇప్పుడు ఈవిడికి కొత్తగా వచ్చిన సమస్య ఏంటో నాకు అర్థం కావడం ఇంకా అర్థం కాలేదా? లేదు. ఇంత ఘోష చెప్పుకున్నా కూడా అర్థం కాలేదు. అదేగా చెప్పేది. నా కొడుకు ఉన్నాడో పోయాడో కూడా తెలియట్లేదు. వాడి రాక కోసం ఎదురు చూస్తే నా కోడలికి ఏం చెప్పమంటారు? ఏం చెప్పాలన్నా ఏదో ఒకటి తెలియాలి కదా. ఇందులో తెలియడానికి ఏముంది? నీ కొడుకు కనిపించకుండా పోయి 5 ఏళ్ళు అయింది అంటున్నావు. ఇంకో 2 ఏళ్ళు అయితే 7 ఏళ్ళు అవుతుంది. చట్ట
ప్రకారం ఎవరన్నా మనిషి 7 సంవత్సరాలు కనిపించకుండా పోతే సరిపోయిన కింద లెక్క. ఏం లాయర్ గారు, ఈ మాత్రం లా మీ టీచర్ గారు మీరు చెప్పలేదా? ఇక నీ కోడల విషయం, కొడుకు చచ్చిపోయాడు కాబట్టి మెడలో కట్టి తాళి తీసి పక్కన పడేసి మనం పెళ్లి చేసుకుంటుంది. కాకపోతే సెకండ్ సెటప్ కానీ థర్డ్ సెటప్ కానీ ఉంటుంది. ఏం టీచర్ గారు, నన్ను ఏమో ట్రై చేయమంటారా? నలభై ఏళ్ళు టీచర్గా పనిచేశాను. నా 40 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఏ విద్యార్థి తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా ఎప్పుడూ దండించలేదు, మంచినే బోధించాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా తప్పుగా మాట్లాడనని దీనికి గౌరవం ఇచ్చి వదిలేశాను. ఇంకొకసారి స్టేషన్కి వచ్చిన వాళ్ళతో ఇంత దరిద్రంగా మాట్లాడకండి, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళతో. ఇది చెయ్యొద్దు. నన్నే కొట్టమంటావా? నా స్టేషన్లో నాకే పాఠం చెప్తావా? నా స్టేషన్లో నాకే పాఠం చెప్తావా? ఇప్పుడు నేను చెప్తాను, నీ జీవితాంతం గుర్తుండిపోయే పాఠం. ఎదో కేసు మీద కేసు రాసి ముసుదాన్ని రాపలే. మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయని రాస్తే 10 సంవత్సరాలు బయటికి రాకుండా లోపలే వస్తుంది. అందుకని ఈవిడ వల్ల పెడుతున్న రైళ్లకు కూడా ప్రమాదం రాయి. తొందరపడకండి, తొందరపడింది మాట్లాడడం తప్పు కదా. కన్న కూతురులా చూసుకుంటున్న తన కోడలు ఎలా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అందరు ఎంత వచ్చేసినా సరిగ్గా మాట్లాడడం నేర్చుకోరు, అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నీ దగ్గర నేర్చుకోవాలా? ఇది నేర్చుకుంటూ వచ్చేది కాదు, దానికి సంస్కారం ఉండాలి సార్. అంటే సంస్కారం నువ్వు నాకు నేర్పుతావా? సంస్కారం ఒక నేర్పు వచ్చేది కాదు. ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో మాట్లాడుతున్నావా? తెలుసు సార్, తెలుసు. ఇది మీ పోలీస్ స్టేషన్ తెలుసు, ఇక మీ మాట నాతో అక్కడ కూడా తెలుసు. కానీ మీరు మాట్లాడుతుందో తప్పు అని మీకు తెలియడం లేదు. రిపోర్ట్ ఇస్తాను మీ పై ఆఫీసర్లకి. ఇచ్చుకో, నేను ఇస్తాను. నా డ్యూటీకి ఆటంకపరిచిందని రిపోర్ట్ రాస్తాను, సాక్షులుగా మీ తన్నే వేస్తాను. అధికారం అహంకారం కాలేదు ఇన్స్పెక్టర్, పైన ఒకడు ఉంటాడు. వెళ్ళి వాడితోనే చెప్పుకో. అడ్రస్ తెలియకపోతే ఓలా ఊబర్ ఆటో రాబడి ఏదో చిక్కరేగిందంటే నిన్ను కూడా లోపలేస్తాను. గతంలో ఎంతో మంది లాయర్లు లోపల వేశారు కూడా. కావాలంటే మీరు బార్ కౌన్సిల్ అడుగు నా గురించి కథలుగా చెప్తారు. ఇలాంటి స్ట్రైకులు కూడా చేశారు, కానీ నన్ను ఏ పీకలేదు. ఆయన నీకే పని ఏ పని? వెళ్ళు వెళ్ళు. నువ్వు వాదించేది ఎవరంటే కోర్టులో వాదించు. చర్చి వారంతో వస్తావో యాంటిసిపేటర్ వేరుతో వస్తావో నీ ఇష్టం. నువ్వు చట్ట ప్రకారం వస్తే ఆ చట్ట పక్క నుంచి ఎలా తప్పించుకో నాకు బాగా తెలుసు. ఇదంతా వాదనెందుకు? ఎవరెన్ని చేసినా నా ఉద్యమాన్ని ఆపలేదు. నన్ను కోర్టుకు తీసుకెళ్లాల్సిందే. నేను చెప్పుకునేదేదో కోర్టులోనే చెప్పుకుంటాను. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళు. మీరు ధైర్యంగా ఉన్నానమ్మా, నేను సెర్చ్ వారెంట్కి వస్తాను. సిఏ గారు, నేను ఎంతో మంది ఆఫీసర్లు చూశాను, కానీ ఎలా ప్రవర్తించేవాడిని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టను, హ్యూమన్ రైట్స్ లో కేసు వేస్తాను. వెల్కమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు దొబ్బే తప్పు సార్. ఒక లాయర్తో అలా మాట్లాడడం తప్పు. బయట తెలిస్తే ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తా? మళ్ళీ నల్లజబాయి జైలు పెట్టుకొని స్ట్రైకులు చేస్తారు, లేదా టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు చేస్తారు. గతంలో ఎంతో మంది లాయర్లు స్ట్రైకులు చేశారు కూడా. ఉదాహరణ కూడా చెప్పనా, రాష్ట్ర విభజన సమయంలో ఎక్కువ రోజులు స్ట్రైకులు చేసింది లాయర్లే. ఎవరు పట్టించుకోపోయేసరికి పట్టులు మాడిపోయి కేసులు చక్కలు పెట్టుకొని మళ్ళీ ఎవరి కోర్టుకు వాడు మెట్లెక్కేసి వెళ్ళిపోయారు. ప్రపంచంలో లాయర్ స్ట్రైకులు చేస్తే నష్టం లాయర్లకే. ఎందుకో తెలుసా? వాళ్ళకి మళ్ళా జీతాలు రావు. అందుకే వాళ్ళు స్ట్రైకులు చేసిన ధర్నా చేసిన కొట్టాన్ని తీసుకుని రోడ్డు మీద నిలబడ్డా అభివృద్ధి ఆగిపోతుంది, స్తంభించిపోతుంది, న్యాయం స్తంభించిపోతుంది. పరిగెత్తినప్పుడు గుర్తుతూనే నడుస్తుంది. అందుకే లక్షల కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయిన ఇలాంటి లాయర్ల వల్ల. అసలు ఆవిడ మీద మీకు ఎందుకు ఇంత కోపం నాకు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా? ఊళ్ళో
ఊళ్ళోకి ఎవరన్నా కేంద్ర మంత్రి గారు శంకుస్థాపనకు వస్తున్నారు తెలిస్తే చాలు తగిలించుకొని చేతికి సంచి తగిలించుకొని అట్ట మీద జనరల్ బోగిలో ప్రయాణికుల వివరాలు తీసుకోవాలి, వాళ్ళ గుర్తింపు కావాలని అర్థతో తగుతున్న మాట దృష్టి బొమ్మలా తగలబడుతుంది. మినిస్టర్ గారు ప్రశాంతంగా శంకుస్థాపన కూడా చేసుకోవట్లేదు. వాళ్ళకి ఇప్పుడు మీద కోపం రాదా? అర్థమైంది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఈ కోపం మీది కాదు, మీ పైన ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఒక వ్యక్తిని ఇంతమంది కలిసి బలి చేయాలని చూస్తున్నారు. ఈ ముసలికి వ్యక్తిలా కనపడుతుందా? వ్యక్తిలా కనపడుతుందా? వ్యక్తిగా మారింది. దీని దెబ్బకి, దీని పోరాట దెబ్బకి, దీని ఉత్తరాల దెబ్బకి పేపర్లన్నీ ఎలగదీసి రాస్తున్నాయి. సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతుంది. మరి కోపం మనకి. అందుకే ఇవాటితో ఈ ఉద్యమం ఆగిపోవాలి. ఇక్కడే ఈ స్టేషన్లోనే ఆపేస్తాను. నేనే ఆపేస్తాను. ఆపలేవు. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. నా కొడుకు జాడ తెలియనప్పుడే అప్పుడే చచ్చిపోయాను. ఇప్పుడు నేను నడిచేసేవాడిని. ఇక నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. నా ఉద్యమాన్ని ఆపలేరు. మా జీవితం ఇట్లాంటి కేసు ఒక్కటి తగిలితో చాలు. ఉన్న ఉద్యోగం రాజీనామా చేసి బచ్చాడి వైపు సులభ కాంప్లెక్స్ ఉంటుంది చూసాం. అక్కడ కూర్చొని ఉత్తరకి దొడ్లకి టోకెన్ ఇచ్చుకోవాలి. ఈ ముసలిది శారీరకంగా వీక్ గాని మెదడు మాత్రం బాగా చురుకయ్యా. అందుకే కోర్టు అన్నా కేసు అన్నా భయపడటం లేదు. దీనికి భయం అంటే ఏంటో నేను రుచి చూపిస్తాను. ఈ ముసల్దాన్ని తీసుకెళ్ళి లోపలే. చెప్పేది నీకే వినిపిస్తోందా? 90% ఒకటితనం ఉన్న వారిని అన్యాయంగా కేసులో ఇరికించి 10 సంవత్సరాలు లోపలేసావని తెలిసి బాధపడ్డాను. ఈవెన్ కూడా అలా చేయాలని చూస్తున్నావా? ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నావా? మీకెవరో చెప్పారు ఆమెను అరెస్ట్ చేయమని. వాళ్ళని తృప్తిపరచాలని నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది. ఈ ఉద్యమం ఎంతటితో ఆగదని వాళ్ళకి చెప్పండి సార్. ఆమె చేస్తున్న పోరాటంలో ఏ తప్పు లేదని వాళ్ళకి చెప్పండి సార్. మీరు చెప్తే కాస్త బలంగా ఉంటుంది సార్. ఎంతైనా ఆఫీసర్ కదా సార్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆవిడ కాబట్టి చెయ్యెత్తి ఆగిపోయింది. నేనైతే నీ జీవితాంతం గుర్తుండేలా చేశాను. ఆవిడ పిచ్చిదాన్ని చేసి పిచ్చాసుపత్రికి పంపించాలని చూస్తున్నావు. అది తప్పని మాట్లాడుతున్నారు. అది తప్పుగా అనిపించడం లేదా? పిచ్చిది కాకపోతే ఒకసారి ఆఫీసు దగ్గరికి, మరోసారి పట్టాల దగ్గరికి, మరోసారి నాయకుల దగ్గరికి ఎందుకు పరిగెడుతోంది? కొడుకు పోయాడంటుంది, కొడుకు రావాలంటుంది. అసలు తనకేం కావాలో తనకైనా తెలుస్తోంది. పిచ్చి ప్రేమతో పరిగెడుతుంది. అది నీకు తెలుస్తుందా? తన కొడుకు ఏమయ్యాడని ప్రశ్నిస్తుంది. ఓడిపోయాడని రిపోర్ట్ ఇప్పించు తగ్గన పెట్టి ఊరుకుంటుంది. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నీకు ఇంతకు ముందే చెప్పాను, నీ పై ఆఫీసుతో ఇలా మాట్లాడకూడదని. నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అసమర్థులకు అధికారం ఇస్తే వ్యవస్థలు ఎలాగా తగలస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆవిడ దగ్గర అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు నేను లేకపోయినా ఈ రోజు ఆవిడ చెప్తున్న జీవిత పాఠాలు వింటుంటే ఈ రోజు నుంచి ఆవిడ శిష్యుడిగానే బ్రతకాలనుంది. తన కొడుకు మీద ఎంత ప్రేమో నాకు ఎప్పుడో అర్థమైంది. అందుకే ఎక్కడ పోరాటం చేస్తున్నా పట్టాలపై పరిగెడుతున్న ప్రతిసారి ఆవిడతో పరిగెత్తి ఆవిడని కాపాడుకుంటున్నాను. అమ్మా, నా మాటలతో చేతలతో మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను మన్నించండి అమ్మా. క్యా సీన్ హై. ఎందుక ఈవిని ఇంతగా వెనకేసుకొస్తున్నాం అనుకున్నా. కారణం ఇదే. అవును, ఎప్పుడు, ఎక్కడ? సరే వెంటనే పంపిస్తాను. అవతల ఫలక్నామా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్
చెప్పేది విన్నావుగా. ఇప్పుడు సెలవు దేనికంత అర్జెంట్? ఏ సెకండ్ ఫ్యామిలీ ఏమైనా పెట్టావా? అందరికీ నీ ఎంత ఉండదు సార్. ఇప్పుడు బదులు సెలవు నా గోడ పడలేక ఉద్యోగం చేయలేక నా కూతురు చచ్చిపోయి నా భార్య గాయాల పాలైందట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఈ మొత్తానికి నా కూతురు మా ఇంటికి తీసుకొస్తుంది మా ఆవిడ. అయ్యో, ఏం చేస్తా? జీవితం అంటే ఇంతే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేము. క్షణికాలం బ్రతుకు. అది తెలియక కొంతమంది ఎగిరెగిరి పడుతుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తల్లి ఎంత రోధిస్తుందో నీ అవసరం చాలా. ఏం చేస్తుందనా? నా డ్యూటీ కొట్టి పే చేసేస్తాను. నోరు మూసి కూర్చోలేక లాఠీకి పని చెప్పాలి. కొన్ని వెళ్తే ఎలా కుదురుతుంది? అవతల యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ ఆత్మహత్యలు చేస్తారు. మన పరామర్శించడానికి మినిస్టర్ గారు అక్కడికి వస్తారు. నువ్వు వెళ్ళి డ్యూటీ చేయొద్దా? ఓ, ఇది నా కూతురు. అది తెలుస్తుందా నీకు? నా కూతురు పోయి నా భార్య గాయాల పాలైతే నన్ను వెళ్ళంటే నీ కూతురు ఎలాగూ పోయింది. గాయాలతో ఉన్న నీ భార్యను హాస్పిటల్ చూడండి. అంతగా కావాలంటే జరిగిన విషయాలను మన డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి ఆగస్టు 15 జనవరి 26 నీకు మెడల్ వచ్చేలా చూస్తాను. ఇప్పుడు వెళ్ళి డ్యూటీ చేయి. మన డిపార్ట్మెంట్ లో పై ఆఫీసర్ టార్చర్ భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారని, మరి కొందరు తిరగబడ్డారని విన్నాను. అది ఎందుకో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నీకు కూడా అర్థమయ్యేలా చేయనవకు. అమ్మా, మీరు చెప్పింది నిజమే. మా వాళ్ళు చంద్రబాబులో చాలా అవస్థలు పడుతూ వస్తున్నారు. కూర్చోడానికి చోటు లేదట, తాగడానికి నీళ్ళు లేదట. వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఒక చోట, వాళ్ళొక చోట ఉన్నారట. నిజంగా జనరల్ బోగీలో ప్రయాణం నరకం కంటే ఘోరంగా ఉందని చెప్పింది మా ఆవిడ. అలాంటప్పుడు ఏసీ కంపార్ట్మెంట్ లో రిజర్వేషన్ చేసి పిలిపించాల్సింది. వాళ్ళకి అవస్థ తప్పేవి, నీకు ఈ బాధ తప్పేది. అలాగే చేసేవాడిని. మీకు జీతం కంటే గీతం ఎక్కువ సార్. మీరు అలాగైనా వస్తారు. కానీ కాకి బట్టలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదు, పుచ్చుకోను కూడా. మరి మా లాంటి వాళ్లకు జనరల్ బోగీలే పుష్పక విమానాలు సార్. ప్రపంచంలో నీలాంటి వాళ్ళకంటే మాలాంటి సామాన్యులే ఎక్కువ సార్. నీ ఉత్తరాల సారాంశం నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నా కూతురు బాధ నుంచి బయటపడితే నీ ఉద్యమ బాటలో నేను నడుస్తాను. ప్రభుత్వం దిగి వచ్చి జనరల్ బోగీలు పెంచే వరకు పోరాడదాం. జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికులకు గుర్తింపునిచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిద్దాం. అత్తగారు ఏ కేసు పెట్టాను భయపడకమ్మా. నీకు జామీనుగా నేనుంటాను. అవసరమైతే సాక్ష్యం కూడా చెప్తాను. వద్దమ్మా, తీసుకోయ్యా. లంచం అవుతుందమ్మా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని ఎంతో మందికి బోధించిన దాన్ని నేను పాటించకపోతే ఎలా? ఏదైనా అవసరానికి ఉంటాయి. అమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ శిష్యుడిగా పుట్టి ఈ గురువు రుణం తీర్చు. ఇంకా ఈ భంగిమ రాలేదేమిటా అనుకుంటున్నాను. అలాగే పుడుతుంది. నేనే దగ్గరుండి నామకరణం కూడా చేయిస్తాను. చూడు సావిత్రమ్మ, ఆఖరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేస్తున్న పోరాటానికి, ఉద్యమానికి, ఉత్తరాల గోలకి ఎవరు తోడు రావడం లేదు. నీకు వంతగా ఎవడు పలకటం లేదు కూడా. నిన్ను అరెస్ట్ చేస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారే తప్ప కనీసం నీ అరెస్టును ఖండించరు కూడా ఖండించరు. అందుకని నీ పోరాటాన్ని విరమించుకుంటున్నట్టుగా దీని మీద రాశాను. నువ్వు కోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా అదే, ఆ కేసును కూడా విరమించుకుంటాను రాసి నిన్ను కూడా బయటికి పంపించేస్తాను. పబ్లిక్ లేని ఇంట్రెస్ట్ నీకెందుకు అలా అని రాసి చాలు. అరెస్టుకు భయపడిపోయి రాసి చట్టం నీకు మద్దతుగా ఎవడు రావడం లేదు. హెడ్ లేని మా హెడ్ చెట్టు కింద ప్లేట్ తప్ప
నాయకుడు అడిగేప్పుడు ముందే ఉంటుందని గుర్తుంచుకోండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. వస్తారు. ఈ ఉద్యమం ఏదో ఒక నాటికి ప్రపంచంలో తిరుగుతుంది. అప్పటికి మీ గురువుగారు లోపలే చస్తుంది. పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు. కనుల ముందు చిత్రించే గతి లేని జనాల బాధ, కడుపు తరుక్కుపోయే కన్నీటి విషాద గాథ ఎలా మరవగలదు? ఎలా మరవగలదు? సావుకు భయపడి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచిపోయినా సగటు పేదవాడి జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఆ మార్పు వచ్చేంత వరకు, తెచ్చేంత వరకు నేను ఈ పోరాటాన్ని ఆపను. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఏ కొడుకు కోసం అయితే పోరాడుతున్నావో, ఏ కొడుకు కోసం అయితే పట్టాల మీద పరిగెడుతున్నావో, ఆ కొడుకు ఇంకా రాడు లేడు. తెలుసా? మరి ఎందుకు పోరాడుతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? ఏ తల్లి కన్న బిడ్డైనా నా బిడ్డలా పడిపోయాడేమో అని సమాచారం అందిద్దామని అలా అందించాను కూడా. ఈ పోరాటం నా కోసం కాదండి, రైలు చక్రాల కింద నలిగిపోతున్న ఎంతో మంది దీనుల కోసం ఈ పోరాటం చేస్తున్నాను. వాళ్ళు మనుషులే, వాళ్ళ ప్రాణాలకు విలువ ఇవ్వమని. ఎందుకంటే మీరన్నట్టు ఈ లోకంలో ఏ ప్రమాదం జరిగినా, ఎంతమంది చచ్చినా ఏది ఆగదు. ఆఖరికి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో సహా సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదు ఇక్కడ. ఆ విలువ ఇవ్వాలనే నా ఈ పోరాటం. అందుకే నా ఈ కలం, సామాన్యుడు అసమాన్యుడై పోరాడితే సాధించే విజయాన్ని మాటలతో చెప్పలేము. గుర్తుంచుకోండి. నువ్వు అంతగా సిద్ధపడితే నేను మాత్రం చేసేదే ఉంది. హెడ్ గారు, మీ గురువు గారిని తీసుకెళ్లి లోపలేసి మీరు బయట ఆవిడ్ని అరెస్ట్ చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళచ్చు. ఈ రోజుకి ఇదే మీ డ్యూటీ. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఏంటి ఆలోచిస్తున్నా? ఎందుకైనా మంచిదని ఇందాక నువ్వు మీ గురువు గారి దగ్గర లంచం తీసుకుంటుంటే ఇదిగో ఈ ఫోటో తీశాను. దీన్ని కనుక సిపి గారికి ఇచ్చాను అనుకోండి, ఉన్న పరంగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. లంచం ఇచ్చినందుకు, ఆవిడ్ని తీసుకున్నందుకు నిన్ను ఇద్దరిని బొక్కలో వేస్తారు. అందులో మరి మీడియా వాళ్ళు కూడా పంపించాను అనుకోండి, పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటున్న పోలీస్ అని ఓరెత్తిచ్చేస్తారు. అది చూసి నువ్వు నీ భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మీ గురువు గారి ఉద్యమం సంకనాగిపోతుంది. అందుకని నువ్వు ఆవిడ్ని అరెస్ట్ చెయ్యక తప్పదు. చేసి వెళ్ళచ్చు. నేను ఇక్కడి నుంచి వెళ్తే ఏం చేస్తావో, ఏం జరుగుతుందో నాకు తెలుసు. గత 25 సంవత్సరాలుగా నేను కూడా ఈ కాకి వనంలోనే ఉంటున్నాను. నీలాంటి గంజాయి మొక్కలు ఎన్ని చూసుంటాను. నాకు జరిగిన నష్టం కంటే ఇంకా పెద్ద నష్టం ఏమి జరగదు. రౌడీ పోరాటం ఆగకుండా ఉండటానికి నేను దేనికైనా సిద్ధపడతాను. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీకు చేతనైంది చేసుకో. ప్రజలకి పోలీసు మీద, పోలీసు వ్యవస్థ మీద ఇంకాస్త నమ్మకం ఉంది అంటే అది నీలాంటి తులసి మొక్క వలనే. కానీ నువ్వు వెళ్ళాలి. నీకోసం నీ భార్య ఎదురు చూస్తుంది. ఆ తల్లి ఎంత బాధపడుతుందో. కనుల ముందే బిడ్డలు చనిపోతే ఆ నరక ఎలా ఉంటుందో అనుభవించిన దాన్ని. నువ్వు వెళ్ళయ్యా. ఒక్క విషయం ఆలోచించు. గాయాల పాలైన నీ భార్య బతికుంది కాబట్టి నీ కూతురు చనిపోయిన సంగతి నీకు తెలిసింది. లేకపోతే నా కొడుకు పట్టిన గతే నీ కూతురికి పట్టేదేగా. అందుకే జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళకు ఒక గుర్తింపు కావాలని నా ఈ పోరాటం. మీకు మీ వెనకాల ఉన్న వాళ్ళకి కావలసింది నేను లోపల ఉండడమేగా. అలాగే ఉంటాను. కానీ జనరల్ బోగి అనేది సగటు సామాన్యుడికి ఒక హక్కు. పోరాటాలతో స్వాతంత్రం ఒక్కటే కాదు, స్వాతంత్రం అనంతరం
నాది ఒంటరి పోరాటం, ఎవరు తోడు లేరు రాను అన్నారుగా. ఒక్క విషయం చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఈ లోకల్లోని తల్లులు పిల్లల్ని నిద్రపుచ్చడానికి నిద్రపుచ్చే కథలు మాత్రమే చెబుతారు. ప్రశ్నించే కథలు, జాతిని మేల్కొల్పే కథలు ఏ తల్లి చెప్పదు. ఎందుకంటే ఆ కథలు విని పెరిగిన పిల్లలు తమకు దూరం అవుతారే ఉన్న భయంతో. ఆ భయంలో ప్రేమ ఉంటుంది, స్వార్థం ఉంటుంది. మరి అలాంటి కథలు విని పెరిగిన పిల్లలు మేల్కోవడానికి సమయం పడుతుంది. వస్తారు, తప్పకుండా వస్తారు. ఒక్కదాన్ని అన్నావు కదా, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, నెల్సన్ మండేలా, గురజాడ, కందుకూరి వీరేశలింగం, వీరందరి పోరాటం కూడా వారి ఒక్కరితోనే మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు సాధించిందేమిటో చరిత్ర చెప్పింది. అలాగే నేను సాధించిందేమిటో చరిత్రే చెబుతుంది. చెరసాలలు ఉరికొయ్యను బందీఖానాలు కావింపుడు ఉద్యమానికి, చెరసాలలు ఉరికొయ్యను బందీఖానాలు కావింపుడు ఉద్యమానికి. ఏ ప్రభుత్వ హయాంలో జనరల్ భోగి ప్రయాణికులకు గుర్తింపునిస్తారో ఆ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ రైలు ప్రమాదంలో మరణించిన ప్రయాణికులందరికీ మా ఈ నాటిక అంకితం. ఈ సాయి ఆర్ట్స్ తెలపలు. అందజేసింది ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు వారు. గరికపాటి రామారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభావతి గారిని స్టేజ్ మీదకి వచ్చి మరొక్కసారి ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క 5 నిమిషాల్లో మా ఈ 3వ ప్రదర్శన కిడ్నాప్ రచన దర్శకత్వం శ్రీ చెరుకూరి సాంబశివరావు గారు, ప్రదర్శకులు ఉషోదయ కళానికేతన్ కట్లపాడు. మరి కొద్ది నిమిషంలో